నమస్తే, వెల్కమ్ టు జెట్ టీవీ. యాదాద్రి భువనగిరి జిల్లా చిమలకొండూరు అనే గ్రామంలో ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్య జరిగింది. ఇది హత్య అని ఏమి తేల్చుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి ఏం తెలియని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏం జరిగింది? వాళ్ళు పెళ్లి చేసుకున్న ఒక 2 నెలల వ్యవధిలోనే అమ్మాయి చనిపోయింది, అబ్బాయి చనిపోయారు. అసలు ఏం జరిగిందని మొన్న 2 రోజుల క్రితం చనిపోయిన అబ్బాయి వాళ్ళ తల్లి మనతో పాటు ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఎట్లా జరిగింది? మీకు అసలు అబ్బాయి అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? మీకు ఏం చెప్పారు? అసలు శివరాత్రి ముందు జరిగింది సార్. శివరాత్రి ముందుకు జరిగింది పెళ్ళి. ఒక వారం మా ఇంట్లో ఉంది. శివరాత్రికి పోయేస్తాను పోయింది, ఒక పొద్దుందని పోయింది, తీసుకుపోయారు. అంతే అట్టే చచ్చిపోయినా. వాళ్ళ ఇంట్లోనే చచ్చిపోయింది, ఊరు వేసుకొని చచ్చిపోయింది వాళ్ళ ఇంట్లో అమ్మాయి. వాళ్ళు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? పెళ్ళి ఆయన డేట్ ఎంతనో సార్ మాకు అంత ఐడియా లేదు. శనివారం అష్టమనాయం ఉంది. గుట్ట శివుని గుళ్ళే వేసుకున్నామన్నారు. మైలారగూడెం రోడ్డుకు శివుని గుడి ఉంది, అందులో వేసుకున్నామని చెప్పారు సార్. అంటే మీకు పెళ్లి చేసుకునే ముందు మీకు ఏమన్నా చెప్పారా? చెప్పలే, చేసుకున్నాకనే చెప్పారు. పెద్ద మనుషులకు ఫోన్ చేసారు, పోలీసులతో పిలువనంపారు. పోయినాం, భువనగిరికి పోయినాం. భువనగిరి పోలీస్ స్టేషన్ కల్లా ఇంటికి తీసుకొచ్చుకున్నాం. ఒక వారం మా ఇంట్లో ఉంది. వాళ్ళ అమ్మ వచ్చి తీసుకుపోయింది, వాళ్ళ ఇంటికనే చచ్చిపోయింది. ఆయన చచ్చిపోయినాక మా కొడుకు హార్పిక్ తాగిండు. ఇక హార్పిక్ తాగినాక ఆయన ఇక ఇక్కడక్కడ ఒక 20 రోజులు తిప్పినాం హాస్పిటల్ పోండి. తిప్పినాక జైలుకి పోయినాం. అంటే ఇంటికి వచ్చినాక ఏమన్నా గొడవలు కానీ ఇట్లా ఏం కాలే. మీరు తిట్టినట్టు కొట్టినట్టు కూడా వార్తలు? నేను నా కొడుకుని తిట్టుకున్నా. నా కొడుకుని తిట్టిన ఆమెను ఏమనలేదు. అంటే అమ్మాయి వచ్చి ఇంట్లో ఉన్నాక ఏదో గొడవలు అయినట్టు కూడా సమాచారం ఉంది. ఏం గొడవలు కాలే. మేము బట్టలు కొనిచ్చి మంచిగా ఉంచుకొని గొడవలు ఎందుకని కాలే. మా అబ్బాయిని మేము తిట్టుకున్నాం కానీ ఆమెను ఒక్క మాట అనలే మేము. అసలు ఇంటికి వచ్చినాక మా అత్త వేధింపులు తట్టుకోలేకనే అమ్మాయి ఫస్ట్ చనిపోయింది? లేదు, అంత అబద్ధం. అది అబద్ధం సృష్టించారు అప్పుడు. మా ఇంట్లో మంచిగానే ఉంది. మేము బట్టలు కూడా తీసుకున్నాం, మంచిగానే ఉంది. మా ఇంట్లో అక్క అని పిలిచింది, మంచిగానే ఉంది. బావ అని పిలిచింది, ఉసుక పట్టింది, గిన్నెలు తోమింది, బట్టలు ఉతికింది. మా ఇంట్లో ఉన్న రోజులు ఆ పోరికి ఏ కష్టం లేదు. వాడికి పోయినాకనే వాళ్ళు తీసుకుపోయి మట్టెలు పుస్తది అది ఇది అని కొట్టిరంట. ఇదే ఇంట్లో? అక్కడ వాళ్ళ అమ్మగారి ఇంట్లో. అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చుకున్నాను. ఎన్ని రోజులు ఉంది ఇందులో? వారం ఉంది. వారం రోజులకి ఇంటికి ఎందుకు పోయింది? వాళ్ళ అమ్మ వచ్చి తీసుకుపోయింది పండుగని, శివరాత్రి అని తీసుకుపోయింది. సరే సార్, మేము పంపించినాం. ఎట్లా అంటే మాకు అమ్మాయి మీద ప్రేమ ఉంది కాబట్టి మేము ఇంటికాడ తెచ్చుకున్నాం కాబట్టి పంపించుకున్నాం. ఇది తెచ్చుకున్నాం. అమ్మాయి మేమే చంపి కొడతాం సార్. మా ప్రేమ ఉంది కాబట్టి అమ్మాయిని తెచ్చుకొని ఇంటి మధ్యలో ఒకసారి కొడుతురని కూడా ఫోన్ చేస్తే పోయి తీసుకొచ్చారు. మామయ్య బాగా ఫోన్ చేస్తే ఇంటికాడ తీసుకొచ్చుకున్నాం. పోయి తీసుకు మా కోడల మీద మాకు ప్రేమ ఉండే తీసుకుపోయి వాళ్ళ అమ్మని ఆయన చంపేది తప్ప మేము మా ఇంట్లో వస్తాను కూడా అనలే. చంపుకునేటుంటే కులమని వేదిపోయింటే చంపుకో సార్. నా కొడుకు మీద ప్రేమ, నా కొడుకు మీద ప్రేమ ఉండే. అంటే ఒకటమ్మా, ఇక్కడ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయింది అసలు? మీకు ఏం చెప్పి పంపామని చెప్పి గ్రామ పెద్ద మనుషులు చెప్పారు. గ్రామ పెద్ద మనుషులు పంపామని చెప్పారు. శివరాత్రి సరే అయితే కలిసిపోయాం కదా అని చెప్పి కూడా ఆ విధంగా కూడా పంపించాం సారు. అంతే తప్ప కానీ అమ్మాయి మీద మాత్రం మాత్రం మాకు కోపం లేదు. కోపం ఉంటే నేను మళ్ళీ కర్మ ఎందుకు చేస్తాను? నేను కర్మ ఎందుకు చేపిస్తా? మా ఆయనతోటి మేము వేసిన 50,000 పెట్టి పోలీస్ స్టేషన్ పోయి అన్ని తెచ్చుకొని దీనాలు ఇట్లా అన్నీ మేమే వేసినాం. అన్నీ మేము, వాళ్ళు ఏం రాలేదు, దేనికి రాళ్ళు మేమే వేసుకున్నాం. అన్ని మా ఇంటికన్నా వేసుకున్నాం, మేమే వేసుకున్నాం. అగో తాళం డోర్ ఇట్లా గుద్దిరు, గడపడతోటి గుద్ది తాళం చీర కొట్టిరు. మా బిడ్డ మంచం 15,000 మంచం ఖరాబ్ చేసారు. అన్నీ ఇప్పుడు నా కొడుకుతో తీసుకుని ఆడేసి వచ్చింది. ఏం చేస్తాం? వాళ్ళ ఇంటికి పోయినాక మీకు ఫోన్ చేయడం చేసింది. బావా మామ నన్ను కొడుకు తీసుకోవద్దురా అని కొడుకు ఫోన్ చేసింది. వాళ్ళిద్దరే మాట్లాడుకోరు, ఫోన్ చేయలేదు. మా కొడుకు ఫోన్ చేసింది తప్ప మాకు ఫోన్ చేయలేదు. ఆయన అబద్ధం ఎందుకు? ఫోన్ చేస్తే మీ కొడుకు ఏమైనా చెప్పిండా? మాకేం చెప్పలే. ఆయన అబద్ధం ఎందుకు ఆడాలి? ఒకరి మీద అమ్మాయి చనిపోయినప్పుడు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? పని చూసుకుంటుండు, డెలివరీ పని చూసుకుంటా అని రూమ్ చూసుకొని పోయిండు. ఎక్కడ? భువనగిరిలో.
చూసుకున్నట్టు కూడా 1000 రూపాయలు భయాన్ని కూడా ఇచ్చిన అని చెప్పిండు. ఇక నేను తీసుకొని ఇక బియ్యం గిట్లా తీసుకొని పోదాం మన సైడ్ టైంకు వాళ్ళు తీసుకొని పోయి ఆ పూరినట్లు వేసిండు. వాళ్ళని మరవాలి నువ్వు మేనత్త కొడుకుని చేసుకోవాలని వాళ్ళు ఒత్తిడి చేసి చంపారు. వాళ్ళే చంపారు. వాళ్ళ అమ్మనో తమ్ముడో అయ్యనో ఎవరో వాళ్ళు కూడా చూసిరంట కదా ఆడికి పోయి కూడా. ఆమె మెట్ల మించి కిందికి వచ్చేవరకు చచ్చిపోతుందా సార్? కాలు కాలుతున్నాయని కిందికి వచ్చి చచ్చిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ మీరు కొట్టినాకనే మీ వేధింపులు తట్టుకోలేకనే అక్కడ అన్ని అబద్ధాలు సార్. ఆ పూర్ చచ్చిపోయింది కదా అట్లా పుట్టిస్తారు. సరే అన్ని అబద్ధాలు. మా ఇంట్లోనే చచ్చిపోతారు. వాళ్ళ ఇంట్లో చచ్చిపోతారు. 15 రోజులు 4 రోజులు మా ఇంటికాడ ఉంచుకున్నాం. నా కోడలు నా ఇంటికాడ చచ్చిపోకుండా 5 రోజులు ఎట్లా చచ్చిపోతుంది? 5 రోజులు ఎట్లా చచ్చిపోతుంది? నిన్న మొన్న ఇద్దరు నాలే చంపారు సార్. ఇద్దరిని చంపారు. 5 రోజులు ఎట్లా చచ్చిపోతుంది నా కోడలు ఆడు పోయాక? 5 రోజులు ఎట్లా చచ్చిపోతుంది సార్? మీరు కూడా అర్థం చేసుకోండి. అమ్మాయి చనిపోయినాక మీతోని అబ్బాయి ఇట్లా ఏం ఇన్ఫర్మేషన్ ఇట్లా అయిందని ఏం చెప్పలేదా మీకు? ఎవరు? మా అబ్బాయి మేము జైలుకి పడి తిరుగుతుంది, హాస్పిటల్ పడి. ఎప్పుడు మాట్లాడుకున్నాం? ఎప్పుడు జైలుకు? అదే హార్పిక్ తాగినాక హాస్పిటల్ పడి తీసుకొని పోతున్నాం. వానికి ఏది యాదుకుంది? వారం రోజులు గ్లూకోజ్ల మీద తల్లి కడుపులోకి వెళ్ళి పెట్టినట్టే ఫోటోలు కూడా సెలవులు ఇక్కడ ఫోటోలు చూపి అబద్ధం ఎందుకు చూపించాలిగా వాళ్ళకు కూడా. ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయినాడే మనం చచ్చిపోయిన రోజు చెప్పిండా మీకేమన్నా? చెప్పలే. ఎక్కడ ఆర్పిక్ ఎక్కడ తాగిండు? మా బుజ్జోళ్ళ ఇంటికాడ. ఇప్పుడే ఫోన్ వచ్చే. హలో కాదమ్మా, ఇప్పుడు ఆర్పిక్ ఎక్కడ తాగిండు? మీ అక్క మా ఆడబిడ్డలు ఇంటికాడ తాగిండు. మీకేం చెప్పలేదా? చెప్పలే. ఎవరున్నారు మరి అక్కడ? మేమే ముగ్గురం పోయినాం. మీరు అది ఆర్పిక్ తాగడము, ఇక్కడ హాస్పిటల్ పండి తిరగడం, ఇక్కడ అమ్మాయి చనిపోయిందన్న భయంతోనే మీరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారంట కదా? ఎవరన్నారు? ఆమె ఈయనే చచ్చిపోతే తీసుకుపోయి హాస్పిటల్ దొంగ కాయలు రెడీ చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మంట పెట్టి మళ్ళీ హాస్పిటల్ తీసుకొని 3 రోజులు చచ్చిన పిల్లలు 3 రోజులు తిప్పారు సార్. వాళ్ళు ఆ బాడీని తిప్పి మురుగ పెట్టి మా ఇంట్లో పెట్టి సాగు చేసారు. మురిగిపోయింది దాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి సాగు చేసారు వాళ్ళు. నేను అట్లా వేయలే. నా కొడుకుని ఎమ్మటి చచ్చిపోగానే తీసుకొచ్చుకొని సాగు చేసుకున్నాను. నేను అట్లా మురుగ పెట్టలేగా నేను. నాడు కొడుకుని తోలాలనే తోలిరాళ్ళు. నా బిడ్డ ఎట్లా చచ్చిపోయిందో నీ కొడుకు కూడా అట్లా చావాలని అట్లా చేసిరాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ పట్ట ఫోటో కొట్టుకోరు సార్ వాళ్ళు. అలా మీనబావాలంట. వాళ్ళ మీద నేను గట్టిగా పెడితే ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయాక నేను ఎందుకు ఊకుడు సార్? ఇప్పటిదాకా ఊకున్నా. సరే వాళ్ళ కడుపు కాలింది నేను ఊకున్నా. నా కడుపు కాల్చాక నేను ఎందుకు ఊకుంటా సార్? ఆయన కొడుకులు నా కొడుకు కలకలు పోవాలి. అది ఒక్కటి కావాలి నాకు. ఇక నేనైతే ఉంచా. ఎవరిని ఒకరిని బట్టే తీరుతా నేను. నా పిల్లగాని ఎట్లా చంపిరు? నా ఇల్లు మునిగింది అది ఒక్కతేమో కానీ నా పిల్లగాని మింగిరు. నాకు 100 ఏళ్ళు లావుసు నా పిల్లగాడు. నాకు ఎవడు ముంగంటారు? ఇప్పుడు నడుస్తారా? వాళ్ళు వచ్చి నడుస్తారా? నాకు అమ్మాయి వాళ్ళు వచ్చి నడుస్తారా సార్? నా ఇంటి మీద దండోర చేస్తానికి ఎవరాళ్ళు? పిల్లగాడు ఏకమైనాక నా ఇంటి మీద దండోర చేసేది ఎక్కడ? నువ్వు బాడేసి తీసుకోవాలంటివి. నా ఇంటి మీద చేయించిన వాడిని చేయించినాక ఇంకా నా పిల్లగాని చేసేది ఎక్కడ? నా పిల్లగానికి చేతవాడు చేసి చంపిరు సార్. మీరు ఈ కులం తక్కువ కులం దాన్ని చేసుకున్నావు. అన్ని అబద్ధాలు, సర్వ అబద్ధాలు సార్. నేను ఇంట్లో ఉండగా నా ఇల్లు సాక్షి అన్ని సర్వ అబద్ధాలు చెప్పిరాళ్ళు. నాకు అబద్ధాలు నాకు రావు. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చిన నేను అబద్ధం ఆడా సార్. నాకు ఎందుకు సార్? నాకు అబద్ధం ఏం పుట్టిస్తుంది? అబద్ధం ఆడితే 4 కతకాలి సార్. అబద్ధం ఆడితే 4 కతకాలి. నేను నువ్వు ఆడమన్నా నేను ఎవడు 10 లక్షలు ఇచ్చాను నేను ఆడ. నాకు రాదు. నేను పుట్టుకొచ్చిలే అబద్ధం పుట్టుకోట్లే. నాకు ఇష్టమైన తీసుకొస్తాను. మేము పోలీసులతో కూడా నేను అనిపిస్తా. నాతో వచ్చిన వాళ్ళు కూడా నేను అడవి పాలు చేయొద్దు, పిల్లల్ని అడవి ఇచ్చి పెట్టొద్దని తీసుకొచ్చుకున్నా. మీరు పెళ్లి చేసుకున్నాక మీ అబ్బాయి నీకు ఫోన్ చేస్తే మా అబ్బాయికి పెళ్లి కాలేదని చెప్పినట్టు మరి మాకేం తెలుస్తుంది? తెలియదు. పెళ్లి కాలేనప్పుడు కాలని మేము 8 గంటలకే నిద్రపోయినాం. మేము మాకు తెలియదు. ఊరంతా తెలుసు అంట. తెల్లారు చెప్పారు. తెల్లారు కూడా అమ్మాయి చనిపోయినాక మీకు ఒక వ్యక్తి ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరో మాకేం తెస్తారు? అప్పుడు ఆ మాగంలో మేము ఉంటాం. నాకు టెన్షన్లో నేనేం చెప్తా సార్? అప్పుడు నా పిల్లగాడే ఆ పిల్ల ఆగమైంది, నా పిల్లగాడు కూడా ఆగమవుతుండు. నా టెన్షన్ నాకుండు. అప్పుడు ఏమని చెప్తా? నాకేం తెస్తుంది సార్? కోడలు ఇట్లా చనిపోయింది, ఇంటి దగ్గర ఇట్లా ఉరేసుకొని చనిపోయింది అని చెప్తే మా కోడలు ఎవరు మాకు పెళ్లి మరి వాళ్ళు మార్చుకోవాలని తీసుకుపోయినప్పుడు మేమేమంటాం సార్? వాళ్ళు కావాలని మట్టెలు తీసి పసుగొమ్ము తీసి దాన్ని రోజు కొట్టిరంట. 3 రోజుల సంది కొట్టిరంట. మాకు చెప్తాను. అంత ముందుకు ఇంటికాడ వచ్చింది మీ కోడల్లాగా ఇంటికాడ ఉన్నది. చనిపోయినాక మీకు ఫోన్ చేస్తే మరి మా ఇంటికాడికి వెళ్ళిపోయినాక మరి ఎట్లా చెప్తాం సార్? మరి అదే అమ్మాయి చనిపోయినాక మాకు తెలియదు సార్. వాళ్ళు ఇల్లు ముస్తాలపల్లి రోడ్డుకుంటది, ఇది మాది కూనూరు రోడ్డుకుంటది. వాళ్ళకి ఏమైంది ఇప్పుడు మాకు ఎట్లా తెలుసు సార్? ఇప్పుడు మా ఇంటికాడ జరిగేది వాళ్ళకు కూడా తెలియదు. అట్లా అన్ని దొంగ సృష్టించారు సార్. 3 రోజులు మురుగ పెట్టారు సార్. శివుని కళ్యాణం అన్నారు, శివునికి తెల్లారి భోజనం అన్నారు.
ఇక మమ్మల్ని పొమ్మంటే మేము చక్కగా పోలీస్ స్టేషన్ పోక మేము అక్కడ పోయినాం కానీ ఈ మనిషి ఇరగొచ్చిండు. మేము పోలీస్ స్టేషన్లో పోయి రివర్స్ కేసు పెడితే వాళ్ళనే పట్టుకోవద్దు. నాకు కూడా వాళ్ళే చంపారని పిచ్చి శాతాలు ఇది ఒక్కటి చేసిన సార్. వాళ్ళే చంపారని పెడితే వాళ్ళే పోయి వాళ్ళందరూ. కానీ వాళ్ళది నడిచింది కాబట్టి నడవనిచ్చినాం. ఎందుకంటే వాళ్ళు కడుపు కాలేరు, నా కడుపు కనబడుతుందని నేను అనుకున్నాను. ఇప్పుడు నా కడుపు కనబడకుండా చేసినాక నాకు ఎంత అవసరం ఉంటుంది సార్? మరి నాకు ఒక్కడే కొడుకు సార్, నాకు ఒక బిడ్డే, ఒక కొడుకు. నేను చిలుకకు చెప్పిన దానికి దగ్గర పెట్టుకుని నీ మేనబాగా ఆశపడుతురు ఓ నేను 3 లక్షలు గురించి పెళ్లి చేస్తాను కూడా చెప్పాను. నేను బంగారం పెడితేనే నా కొడుకుని మర్చిపోవే, నీకు నా గలవని ఎరే ఊర్లో అని కూడా చెప్పిన. అంత మంచిగా చెప్పిన నేను. నా బిడ్డ కూడా చెప్పింది, దానికి అక్కయ్యలు వెళ్ళైతే లేరుగా. నా బిడ్డ చెప్పింది, నా ఆడబిడ్డ చెప్పింది, మన ఆయన చెప్పిండు. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాక కూడా వాళ్ళు తీసుకపోతా రోజు బాట పెట్టారు సార్. ఐడి కార్డుకి రోజు బాట పెట్టి రోజు ఫోన్లలో మాట్లాడారు. ఆ పోరిని ఏగేసారు. వాళ్ళు విడగొడదామని చూసారు. రోజు పాట పాడరు, ఊళ్ళనే కదా రోజు పాట పాడరు. వచ్చి పిలిచి ఇగరా ఓ వెంకటన్న భూమిక ఈడికాడికి తిరగాలి, మాకు ఈడికాడికి తిరగాలి, మాకు చుట్టుకొని చేయాలి అని తీసుకొని ఫోన్ చేపించి పిలిపించారు. మంచిగా పోయిన వాళ్ళని వాళ్ళ డెలివరీ చూసుకుండు. ఆమె ల్యాబ్లో చేస్తా అన్నది. మంచిగా బత్తాను పోయిన వాళ్ళని పిలిపించి చంపారు. పిలిపించి అలా పెద్దమ్మనంట ఎవరు పెద్ద ఆమె మల్లమ్మనంట. ఆ మల్లమ్మ చేసిన ఉద్దారకం 2 ఇండ్లు కాలబెట్టింది సార్. ఆమెను ఎట్లా చేస్తారో ఇక 2 ఇండ్లు కాలబెట్టింది. నా కొడుకుని కాలబెట్టింది, అలా అక్కడ అలా బిడ్డని కాలబెట్టింది. ఇప్పుడు 2 కాలిపోయారు కదా సార్, ఇంకేముంది ఇక. ఇప్పుడు మీ కొడుకు జైలు నుండి ఎప్పుడు వచ్చాడు? 20 రోజులు అవుతుంది సార్ వచ్చి. 20 రోజులు అవుతుంది అంటే మొన్న 4 రోజులు అవుతుంది చనిపోయి. ఆదివారం సంతకం పెట్టిండు, సోమవారం ఉండు, మంగళవారం నాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నాడు? మా ఇంట్లోనే ఉండు. వీడుండు, మా బుజ్జితానుండు. హాస్పిటల్ కూడా తిరిగినాం సార్, స్కానింగ్ తీపించినాం. మళ్ళీ ఇక గోళీలు వాడుతున్నా, గోళీలు కూడా ఉన్నాయి సార్. ఇగో గ్యాస్ అది పులుపు తినొద్దు, అల్సర్ తినొద్దు, ఇవన్నీ గోళీలు జైలు కూడా పట్టుకోయి. ఇవన్నీ ప్రైవేట్ గోళీలే వేసినాం. ఆర్పిక్ తాగినాక ఇవన్నీ వచ్చినాయి వానికి. వానికి పుట్టినప్పటి ఒక గోళీ లేదు, వాడు తాగి తెచ్చుకుంది ఇవన్నీ. వానికి ఒక గోళీ సూది ఎన్నడూ తెలియదు. మీ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఒప్పుకున్నట్టు అమ్మాయి వాళ్ళు ఒప్పుకోలేదండి? ఒప్పుకోలే. మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసారా? మాతోటే రాపించుకురు, మా మీదనే చేసిరు వాళ్ళు. అట్లయినా ఇల్లు రాసినాము, అన్నీ చేసినాము. 3 రోజులు కొట్లాడారు సార్ మాతోటి. మీరు ఇల్లు రాసి మా పిల్లవాడి చేయబట్టి రాసిచ్చినాం. అమ్మాయికి రాసి అమ్మాయికి 2 రూమ్లను రామలాగ గుడి కాడ మాట్లాడారు సార్. నా బిడ్డ నేను మరి మా తమ్మునికి మేము ఇల్లు రాస్తున్నాం, మా తమ్మునికి ఏమి ఇస్తారని మా బుజ్జి అడిగింది. 3 గుంటలు ఉంది పట్టగాంది అన్నారు. 3 గుంటలు మాకేమిటికి సార్? మాకేమిటికి పట్టగాని భూమి 3 గుంటలు మాకేమిటికి? మా అమ్మకి ఇల్లు కనబడుతుంది కాబట్టి మీరు ఇల్లు అడిగారు, మరి మా తమ్మునికి ఏమి ఇస్తారని మా బుజ్జి అడిగింది. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం. భూమిక ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా ఉండేది? ఇంటితో కానీ మీ పక్కింటితో కానీ ఎట్లా మాట్లాడేది? మంచిగానే మాట్లాడింది. మంచిగా మాట్లాడినాకనే పోలీస్ టౌన్కి అడుగు పెళ్లి చేసుకుర్రు, పోలీస్ టౌన్కి వచ్చిర్రు. పోలీస్ టౌన్కి రాగానే వీళ్ళు ఈ పిల్లల తల్లిదండ్రులు పోయిర్రు, పిల్లల తల్లిదండ్రులు పోయిర్రు. పోతే అందరు పెద్ద మనుషులు సర్పంచ్ ఊరు పెద్ద మనుషులు అందరు పోయి చెప్పిర్రు, పో అమ్మ మీ అమ్మ మీ నాయనే రమ్మంటుండు పో అంటే ఆ పిల్ల పోనన్నది. పొద్దుగాల పోయి కూర్చుంటే 5 అయిందాక అడిగినా కానీ నేను పోనంటే పోను, సచ్చిన ఆయనతోనే చస్తా, బతికిన ఆయనతోనే బత కానీ నేను ఇడవాయమని చెప్పిర్రు. అయితే ఈ వాళ్ళ పెద్ద మనుషులను వీళ్ళ పెద్ద మనుషులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేసిర్రు. పోలీస్ టౌన్ నుంచి వచ్చినాక అన్నీ అడిగిర్రు, మా పిల్ల మేము తీసుకుపోతామని అడిగిర్రు. ఈ పిల్ల పోనన్నది. పిల్ల పోనంటే ఇక వాళ్ళు మొత్తం ఏర్లు వారకపోయినాయి. ఇక వాళ్ళు ఇడవాయనట్టురు. ఇక బోర్రా మీరు అని పిల్ల తల్లిదండ్రిని ఎలగొట్టిర్రు బయటికి. ఎలగొట్టంగానే ఇక వాళ్ళు వెళ్ళి వచ్చిర్రు. ఇక మేము అన్ని సంతకాలు పెట్టి పిల్లని తీసుకొని మేము ఇంటికి వచ్చినాం. ఎన్ని రోజుల నుంచి వీళ్ళు కలిసి తిరుగుతున్నట్టు అది తెలియదు. మాకు పోలీస్ టౌన్లోకి వచ్చింది అంటేనే మాకు ఎరక, కానీ మాకు తెలియదు. తిరిగేది మాకేం ఎరక, మాకు తెలియదు. 6 నెలలు అయింది తెలియదు. ఏం చేస్తున్నాడు మా పని అబ్బాయి? ఏం చేస్తుండు? పనులే చూసుకుంటుండు. అదే ఇంట్లో ఫోన్లు చేస్తే ఇట్లా బుకింగ్ చేసేదంటేనే చేసిండు. చేస్తుండగానే ఇక ఇది ఎట్లా ఇద్దరు అనుకొని పోయి పెళ్లి చేసుకుర్రు. చేసుకొని పోలీస్ టౌన్లోకి వచ్చినాక ఇక వాళ్ళు వద్దని పోయి వీళ్ళు తోలుకొచ్చుకున్నాక మళ్ళీ సర్పంచ్ ఇంటికాడ పెట్టి కూర్చోబెట్టి దప్పున ఆడుకొని వదిలిపెడితే మా పిల్ల పరిస్థితి ఏందని వాళ్ళు పిలిచి సర్పంచ్ ఇంటికాడ అడిగితే మా పిల్లకి ఇల్లు రాసేమంటే ఇల్లు రాసిచ్చిర్రు. ఇల్లు
రాసిచ్చినాక కూడా మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ తోలుకొచ్చుకుర్రు. అంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం ఇక మాకు అంతా ఓకే, ఆ అమ్మాయి కూడా మాకు ఇష్టమే అని చెప్పేసి ఎప్పటికున్న ఇల్లు ఉండేదని చెప్పేసి రాసిచ్చారు. వాళ్ళు అడిగిర్రు మా పిల్ల పరిస్థితి ఏంది తప్పును ఎలగొడితే ఇల్లు అన్న రాసేమని వాళ్ళు అడిగిర్రు. పిల్ల తల్లి అంటే అడిగితే ఇల్లు సర్పంచ్ కాడ కాగితం రాసిచ్చిర్రు. రాసిచ్చినాక మళ్ళీ 3-4 రోజులకే వచ్చి 4 రోజులు ఉంటుంది తోలియమని అడిగితే వీళ్ళు తోలిచ్చిర్రు. అయితే ఇక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మాయి వాళ్ళ అత్త చాలా ఇబ్బంది పెట్టి కులం పేరు పెట్టి అది ఇది అని చెప్పేసి అంటేనే తట్టుకోలేక అట్లా ఏదనేది పోలీస్ స్టేషన్ అమ్మగారింటికి చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటారు, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు కానీ అదంతా అది కావాలనే మాట్లాడిర్రు వాళ్ళు. వీళ్ళు మంచిగానే ఉంచుకుర్రు, ఇల్లు రాసి ఇచ్చిర్రు, 4 రోజులు ఉందు రాంచనే తీసుకొని పోతే వీళ్ళు తోలిచ్చిర్రు. గదే ముచ్చట. అంటే పండుగ గురించి తోలిచ్చిర్రా లేకుంటే తోలిచ్చిర్రు, వాళ్ళు వచ్చి తీసుకుపోయిర్రు, వీళ్ళు తోలిచ్చిర్రు. తోలిచ్చిన తర్వాత ఎన్ని రోజులకు జరిగింది? తోలిచ్చినాక 3-4 రోజులకే ఇక ఊరి పెట్టుకుంది పిల్ల. ఏమన్నా ఇక్కడ నుంచి ఫోన్లు చేసి ఏమన్నా రమ్మని చెప్పేసి అంటే ఇట్లా అట్లా చేసిందా? రమ్మని ఇల్లు మరి ఏమనుకుర్రో కానీ రాబోతే ఇక మాట్లాడిందట. ఇక నేను పోతాను వస్తుంటే జడబట్టి ఇంట్లో గుంజి పిల్లని కొట్టిర్రట. ఎవరు అమ్మాయి వాళ్ళ అమ్మనా? అమ్మ తమ్ముడట. కొడితే ఇక అందులోనే అట్నే మాసిపోయింది. ఇక దాన్ని వెళ్ళనియలే, ఇక బయటికి వెళ్ళనియలే, రానియలే. ఇక వద్దు నువ్వు పోతందుకు వచ్చినవా, నువ్వు మరవాలని మేము తీసుకొచ్చినావా అని చెప్పిర్రట. అంటే ఇక అందులోనే ఇక నన్ను పోనీ అని అట్టురాని ఇక వాళ్ళు దాని మీద బంగ్లా మీద బట్టలు ఏం చేస్తుందట, ఇది తలుపులు పెట్టుకొని ఊరేసుకుందని చెప్పిర్రు. కానీ మేము పోయి చూసినామా, వాళ్ళు అట్లా చెప్పిర్రు. మేము బట్టలు ఏం చేసి వచ్చే వరకు ఇంట్లో తలుపులు పెట్టుకొని ఊరేసుకుందని చెప్తుర్రు. ఇక ఇదే టైంలో ఊర్లో కాంప్లెక్స్ వస్తుంది, ఎక్కడిదెక్కడ దాన్ని మేము మందులో ఆంబులేసాం అనుకున్నాం. ఆ జమాల్ గాని బిడ్డే ఉరి పెట్టుకుందట, ఆంబులెన్స్ వచ్చిందట అని వేసుకొని పోతానే ఊరు. మరి మనోజ్ ఎందుకు మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత మనోహర్ ఇట్లా జరిగింది? ఇది మనోర్దా ఇక మనోర్ది తెలియదు. ఇక అలా మేనత్త ఇంటికాడ వాళ్ళ తాన మేనత్త తాను ఉండు వచ్చిండు. ఇక జైలు నుంచి వచ్చినాక అన్నీ ఉంచిర్రు 20 రోజులు. ఎన్ని రోజులు ఉన్నాడమ్మా జైల్లో? జైల్లో 20 రోజులు ఉండ్రు, నెలూరు. ఏ కేసు పెట్టిరా వాళ్ళు? 3 జైలు చేసిర్రు, నల్గొండ జైల్లోనే ఉండ్రు. మనోహర్ వాళ్ళ అమ్మ నాయన మనోరు 3 జైల్లోనే ఉర్రు. ఇక బెల్లి మీద ఎట్లా వాళ్ళు ఏ బాధలు పడ్డారో వాళ్ళు ఇంటికి వచ్చిర్రు. వచ్చినాక ఇక ఆరమారం సంతకం పెట్టాలని భువనగిరిలో పెట్టాలని చెప్పిర్రట ఆ సార్, నల్గొండ సార్లు. ఆదివారం భువనగిరిలో సంతకం చేసిండు. ఇక సంతకం చేసి ఇడికి వచ్చిండు. మళ్ళీ తెల్లారు సోమవారం ఓట్లు అయినాయి. ఇక సోమవారం ఓటేసిండు ఇక్కడనే ఓటేసిండు. ఇక మంగళవారం నాడు 12 అయింది. గంతే గానే కూర్చున్నాం. వాళ్ళ అమ్మ నేను ఆడ కూర్చుంటే అమ్మ రా అంటే ఇక వచ్చిండు పోయిండు. గంతే. బీబీనగర్లో ఎవరైనా చుట్టాలు ఉన్నారమ్మా మనోజ్కి మనోహర్కి? ఎవరు లేరా? ఎవరు లేరు. ఎవరమ్మా? ఎక్కడ సూసైడ్ చేసుకుంది? ఎక్కడ? మోదుంపల్లి విలేజ్. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళని ఉన్నారా అమ్మా? తెలియదు. అది మీకు పోలీసు వాళ్ళు చెప్తే మీకు తెలిసిందా? తెలిసింది, ఫోన్ చేసి చెప్తేనే తెలిసింది ఇళ్ళకు. మీరు వెళ్ళేసరికి అక్కడనే ఉందా బాడీ? తీసుకొచ్చారు హాస్పిటల్కి? వీళ్ళ బావనేకే ఫోన్ వచ్చిందట, చచ్చిపోయిన పోరని పెదనాయన ఫోన్ వస్తే తీసుకొచ్చి పోలీస్ టౌన్ వేసి ఇక బీబీనగర్లో వాళ్ళు చెప్తారు పోయి. అది నేను వినలే. మోదుంపల్లి వెంచర్కి మీకు ఏమన్నా చెప్పిపోయిందా? చెప్పలే. రూమ్ కాడికి పోతున్నాడు, బోడుపల్ల రూమ్ చూసుకుంటాను పోయిండు. రూమ్ చూసుకొని పని చూసుకుంటా మిమ్మల్ని తీసుకుపోతా అన్నాడు. సండే వరకు తీసుకుపోతాను పోయి. ఎట్లా పోయిండమ్మా? బండి మీద. బండి ఉందమ్మా? ఉంది, బైక్ ఉంది. ఆ బండి ఎక్కడ పెట్టండి? మళ్ళీ అక్కడనే ఉన్నాం పోలీస్ స్టేషన్. బ్యాగు అన్నీ ఉన్నాయి. ఇంకో ఫోను, మా బుజ్జి ఫోన్ ఇచ్చిన పాత ఫోను, బండి, బట్టలు, పైసలు అన్నీ ఉన్నాయి. అక్కడికి పోతే మీకు ఏం చెప్పి రూమ్ కాడికి పోతున్నానే పని చూసుకుంటాను. ఏమైనా సూసైడ్ నోట్ లాంటిది కానీ ఇంటికి కాల్చి వెళ్తున్నప్పుడు ఇట్లా భయపడకుండా వెళ్ళడం కానీ బాధపడడం కానీ భయపడ్డాడైతే మళ్ళీ పంపించేది కూడా వాళ్ళ దోస్తులనే పంపించారు. ఐ లవ్ యూ డాడీ మమ్మీ అని పంపించాడు అంతే తప్ప కానీ ఏం పంపించాడు ఆయన. అసలు ఎట్లా జరిగింది అనుకుంటున్నాను? ఏమో చేసిరు సార్, వాళ్ళే ఏమో చేసిరు మా కొడుకుని. వాళ్ళు అన్నారు ఆయన నా బిడ్డ ఎట్లా చచ్చిపోయిందో ఈడు కూడా అట్నే చావాలి అని అది ఉరిపెట్టుకుంది కదా, నేను కూడా ఉరిపెట్టుతాడు చేసిరు సార్. ఏం చేసిరు వాళ్ళే.
ఏం చేతవాడు చేసిర్రో ఏ మంత్రాలు వేసిర్రో పోరానికి పిచ్చిర్లు లేపిర్రు అక్కడక్కడ తిరుగుతాడు చేసిర్రు పెట్టుకుంటాడు చేసిర్రు. అంటే అమ్మాయి చనిపోయిన తర్వాత ఏమన్నా బెదిరింపు కాల్స్ కానీ ఏమన్నా వాళ్ళు బెదిరించినట్టు కానీ జైలునే ఉంచింది. అంటే జైలు నుంచి వచ్చింది కదా 20 రోజులు బయట ఉన్నాడు. ఎవరు చేసింది మాకు చెప్పలాడు. మా కాడు మేము కలవలే మేము అని కలవాలి. ఇంట్లోనే ఉన్నాడు కదా అంటున్నావు కదా. ఇంట్లో మొన్న వచ్చినప్పుడు ఆదివారం సంతకం పెట్టింది సోమవారం ఒకనాడే ఉండు. మాకు అవన్నీ ఏం చెప్పపోయేదాడు. వీళ్ళు బెదిరిచ్చిర్రు వాళ్ళు తిట్టిర్రు అని. కానీ వానికి ఏందో ఇక ఇంట్లో కాలనీలు అప్పటి నుంచే వేసిర్రు. ఆ పోరుతోటి తిరుగుతా అప్పటి నుంచే ఇంట్లో కాలనీ వాళ్ళు కూడా వేసిర్రు. ఇక ఆమెతోటి ఉంది కదా ఇక అన్నారు చూపించిన కాడ కక్క ఊపియాలి పొలానికి ఏమో పెట్టిర్రు బిర్యానీ పెట్టిర్రు నెత్తికే రుద్దిరు ఏం చేసిర్రు ఇంట్లో నిలబడకుండా వేసిర్రు అని అన్నారు. ఆమె చచ్చిపోయింది కదా సార్. ఆమె సామెరకు కానీ వాళ్ళకి నవ్వు రావచ్చు. నా కొడుకు కూడా నా బిడ్డ కూడా నా కొడుకు పోయిందిగా వాళ్ళకి నవ్వు రావచ్చు గంతే కదా సార్. నాకు ఇప్పుడు నాకు లేకుండా వేసిరు కదా సార్. దాని ఇప్పుడు నాకు ముంగట నడుచుకోవడం లేకుండా వేసిరు ఇప్పుడు వాళ్ళు. నాకు ఇంటి ఇప్పుడు మీ కోడలు సాగు ఇక్కడ చేసిరా వాళ్ళ అమ్మ తల్లిగారు నిన్నే వేసిరు సార్. మురిగిపోయిన బీరుగా నీడ వేసిరు సార్. 3 రోజులు మురుగబెట్టి వేసిరు. మీరే చేసారు ఇక మా ఆయననే వేసి మాకు నా కొడుకు సాగు బతుకులు ఉన్నా కూడా ఆమె సాగు చేసినాం సార్. మేము చేసినాం తప్పదు కదా సార్. ఆ పుణ్యం మనం దక్కి పోలు బతలేమని చేసినాం. కానీ వాడిని బతకనేలే వాళ్ళు. వాడిని కూడా బతకని ఇద్దరు చంపిరు వాళ్ళే చంపిరు సార్. చనిపోయినాక 3 రోజులకు చేసిరా? 3 రోజులు అయింది. ఎందుకు 3 రోజులు చేసిరా? ఇక్కడ పోస్ట్ మార్టం చేయించిర్రు. ఊళ్ళో శివరాత్రి ఉంది కళ్యాణం ఉంది అన్న సంతర్పణ పెట్టిర్రు. ఇక పొద్దుకంగా ఈ టైంకి తీసుకొచ్చారంట. మేము లేము మా ఇంట్లోనే వేసిర్రు. మా మాకు కట్టెలు ఉంటాయిగా అది అడుకొచ్చిన కట్టెలు అన్నీ వాళ్ళ పెట్టిర్రు. ఇగో ఈ పిల్లగాడు ఎప్పటికి భయపెట్టాడు మనమాట. ఏమో వస్తుంది అని మంటను చూసి ఇంత మాట పెట్టారు. ఇల్లుకి ఇంత మాట పెట్టారు సార్ వాళ్ళు. ఏ మండలంలో జరగలేట ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చినట్టు జరగలేట మా ఇంటి మీద జరిగినట్టు అట్లా దాడి చేశారు మా ఇంటి మీద మాదిగోళ్ళు. అంత దౌర్జన్యం చేశారు సార్. మేము ఎడ్డోళ్ళం కాబట్టి మాకు ఈడెవరు లేక పాలోడు లేక వాళ్ళు అట్లా చేశారు. మా పాలోళ్ళు అంటే రాలది లేక మేము ఇప్పుడు ఇవ్వకోండి సార్. నేను ఏ ఊరమ్మ మీద ఇవ్వకోండి సరపల్లి ఆత్మకూరు మండలం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా మీరు? 2 ఏళ్ళు సార్. 23 ఏళ్ళు. అంటే మొత్తం మీరు ఇక్కడనే సెటిల్ అయిపోయారా? ఆధార్ కార్డు ఓటకు అంతా ఇక్కడనేనా? ఇక్కడనే. అందువల్ల మీకు ఇక్కడ ఎక్కువ. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాక అక్కడ ఎవరు చూసి మీ అబ్బాయిని ఎవరు చూసినారు అక్కడ? పనికి పోయేటోళ్ళు చూసినాడు సార్. ఎవరు మీకు ఎవరు ఫోన్ చేశారు? మాకు మా బావ చేసాడు. ఆయనకు ఎవరు చెప్పారంట? పోలీసులు చెప్పారంటే మీ కూడా ఇట్లా ఫోన్లో చూడరు అంటే అప్పుడు చూసి అయ్యో మా మరదలు కొడుకు అని పోయి కాళ్ళు పట్టుకొని ఇట్లా లేవడితే పోలీసులు ఇది కోసిరంట. వీడికి ఇట్లుంది ఆయనకు ఇట్లుంది ఆ చెట్టుకు దీనికి ఇట్లా కోసి సగం చెట్టుకుంది సగం మెడకుంది. మేమేమో బిబ్నార్ పోయినాం. ఆయన మళ్ళీ పిన్నెల కొట్టి ఇట్లా వచ్చాను బోనీరికి వేసుకొచ్చారు. మేము ఆడిపోయినాం. ఆడిపోయి మీ కొడుకుదేనా మా బ్యాగ్ అంటే మా కొడుకుదే అన్నాం. బండి గిన్నె అన్నీ ఆ బీబ్నార్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. దగ్గర ఉంది కదా మోదంపల్లికి. అది పెట్టారు. వచ్చే వరకు అందులో వేసారు. కళ్ళు సగం చూస్తున్నాయి. ఇవి ఇట్లా కరుచుకుని ఈ పండ్లు కనబడుతున్నాయి ఇట్లా కరుచుకుని ఇట్లా. ఇవన్నీ చలికట్టబడ్డాయి. ఇక ఇప్పుడు పెట్టుకుండో ఎన్ని గంటలు అయిందో ఎంత దాంట్లో ఆడిండో ఊరేసారు. ఇంటికాంచెలు పోయినాక ఎన్ని రోజులకు తెలిసిందమ్మా చనిపోయాడని మీకు? రోజులు ఎక్కడిది నేను ఫోన్ చేసిన గోళీలు మర్చిపోయినా నేను రానా బస్సులో రానా అని అన్నా. ఏమొద్దు మమ్మీ నేను వస్తా మళ్ళీ అన్నాడు. ఆ గోళీలు తీసుకొని నేను రానా కాడ తీసుకుని అంటే ఏమొద్దు నేను మళ్ళీ రేపు వస్తాగా. ఎన్ని గంటలకు పోయిండమ్మా? 1 అయింది మధ్యాహ్నమా? ఇంట్లోకి వెళ్ళి 12 అయింది. ఎండ బాగా కొడుతుంది వద్దని కూడా అన్న నేను. మీకు ఎప్పుడు తెలిసింది మరి చనిపోయిందని ఎప్పుడు తెలిసింది మీకు? ఇక తెల్లారే ఇక మంగళవారం తెలిసింది. నేను పనికి పోయినా కరువు పని పోయినా మట్టి పోయా. వాళ్ళ మీద మాత్రం అనుమానం ఉంది సార్. నాకు నా పిల్లగాని ఏమో చేసి చంపారు. వాళ్ళ మీద ఉంది పిల్లల మీదనే ఉంది అనుమానం. నా పిల్లని మింగిరు నా పిల్లగాని కూడా మింగిరు. వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా నాకు అనుమానం. నా కొడుకు ఏమో చేసి చంపారు. నా పిల్ల అంటే నా కోడలే ఆమె. ఇద్దరిని వాళ్ళే మింగిరు సార్. ఇద్దరిని మింగిరు వాళ్ళే. మాకైతే అలాంటివి రావు సార్. మేము అక్కడ భయపడే నాకు అక్కడ చేతబడి చేసి గొలుసుతో కట్టేస్తేనే ఆ బాధ రేగులకి ఇడికి వచ్చిన ఈడ నా కొడుకుని చూసుకోరు. అక్కడ నన్ను చూసుకోరు ఇక్కడ నా కొడుకుని చూసుకోరు. కానీ వాళ్ళ కాళ్ళ కట్టు కూడా వాడు పోతాడు. మళ్ళీ ఆమె సవరకు ఎవడన్నా పోతాడు సార్. నేను నిజంగా ఇంట్లో కూర్చొని చెప్తున్నా. నా కొడుకుని మాత్రం వాళ్ళే మింగిరు సార్. వాని లెక్క వాని స్టైలు వాని ఇంగ్లీషు వాని పదాలు వాళ్ళకి అన్నీ అవి వస్తాయి సార్. నా పిల్లగా నాగం చేసిర్రు. నా పిల్లగాడు ఎంత మంచోడో. నేను ఇట్లా చదువుకుని చేయి గట్టే చదువుకున్నాను. నా కొడుకు నేను అవసరం పడకుండా తుర్క బజార్లో 8 ఏళ్ళు వెళ్ళినా కదా. నేను సాక్పీస్ కంపెనీలో సీసుల కంపెనీలో ఇళ్ళ పనికి పోయి చదువుకున్నాను. నా పిల్లగాడు నేను ఇంత ఆగం చేశారనుకుంటే ఈ ఊరికే రాకపో సార్. నేను అక్కడ నన్ను ఆగం చేశారనే నేను ఈడికి వచ్చాను. ఈడ కూడా నా పిల్లగాడు ఆగం చేశారు. వాని స్టైల్ చూసి ఓర్వలేదో వాని ఎట్లా కంట్లో పెట్టుకురో ఆ మాదిగోళ్ళు మింగిరు. మీ అబ్బాయి చనిపోయిన తర్వాత వచ్చిర్రా అమ్మ సాగు వాళ్ళు? ఎందుకు వస్తారు సార్ వాళ్ళు? నిమ్మలమైన అవకుటాలు మంచిగా బీరు దాకా బిర్యానీ తీసుకుంటుంటారు. ఎందుకు వస్తారు సార్ వాళ్ళు? ఆ పోరు చచ్చిపోయినాక మేము పికర్ పడ్డాం.
కానీ అల్పికర్ వాళ్ళు ఎందుకు పడతారు మందలిస్తాను కూడా రాలేదా అమ్మ? సార్ కొత్తవే రాలే మంచిగా వేయడానికి పక్క నవ్వుతుంది సార్ బజార్లో పండి మేము పోతుంటే మేము దినాలకు అసలు నిజంగానే చనిపోయింది అని చూడడానికి కూడా రాలేదా? ఎవ్వరు రాలే పిల్ల రాలే తల్లి రాలే. ఇక మేము కులం అని అన్నారు కదా, కులం మీద ఎందుకని కులం కూడా ఆ పిల్లను మోసిరు మాకు చేయబట్టి ఆ పిల్లను మోసిరు మా వాళ్ళు అన్నీ వేసిర్రు. పిందార వేయించుకున్నాము, ఒగ్గాయనతో అది చేయించుకున్నాం. మా పిల్ల కురుమల పిల్ల అనుకున్నట్టే అన్నీ వేయించినాం, మేము చేయించిపోయినాం. ఇక మేము మాకు డబ్బులు వినిపించుకోమని మాది వస్తలేరు, డబ్బులు మాకు వద్దన్నాం. మేము డోళ్ళతోటే వేసుకున్నాం, డోలు బ్యాండ్. ఇంకో ఆయన పెద్ద మనిషి చచ్చిపోతే కూడా డోళ్ళు అవే వేసుకున్నాం. వాళ్ళు మాకు వద్దుగా, మాకు వద్దే వద్దు, ఇక మాది గోళ్ళ సోపతే వద్దు సార్ మాకు, ఇక వద్దు. ఇక ఊరుకోదండం ఆ మాది గోళ్ళకోదండం మాకు ఇచ్చేస్తే మా బాధ ఏందో మేము పడతాం. మా ఇల్లు కాయిదాలు మీకు అవసరం లేదు, మాతోటి మీకు అవసరం లేదు. ఇంకేమి ఇప్పుడు ఇల్లు కాయిదాలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయమ్మా? సర్పంచ్ కాడు ఉన్నాయేమో సార్, సర్పంచ్ కాడు ఉన్నాయో వాళ్ళు తీసుకురో వాళ్ళు ఒకటి సార్. మాకు ఏ సర్పంచ్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఇక తీసుకొస్తారా పోయినా వేస్ట్ ఏ వద్దుగా. వాళ్ళు మేము వచ్చి ఏదో అయ్యిందని కాంప్రమైజ్ అని అయితేనేమో అయ్యిరు, లేకపోతే మాత్రం ఇది 100 ఏళ్ళు నేను చచ్చేదాకా ఇది నడుస్తూనే ఉంటుంది. మేమిద్దరం పోయేదాకా నడుస్తుంది కదా సార్. ఇక అంటే కొన్ని ఆరోపణలు ఏమొచ్చినాయంటే అమ్మ, అబ్బాయి అమ్మాయి చనిపోవడానికి కారణం అబ్బాయి తల్లి మాత్రమే అని చాలా ఆరోపణలు. ఏం చేయాలన్నారు సార్ మరి? అంటే మీరు ఇక్కడ ఈ ఇంట్లో ఇబ్బంది పెట్టడం, వాళ్ళ అమ్మ ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్, నేను చెప్పాలా? అంటే మీరు ఇబ్బంది పెట్టడం నేను చెప్పాలా సార్? ఏమి ఇబ్బంది పెట్టింది నా కొడుకు చెప్పినాయి. ఒక్క నిమిషం, మీరు ఇక్కడ ఇబ్బంది పెట్టడం వల్ల ఈడ టార్చర్ తట్టుకోలేక ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళు ఉంది సార్ ఆమె మా ఇంటి మీద టార్చర్ పెట్టా? అంటే ఇక్కడికి వచ్చినాక వారం రోజులలో ఎన్ని ఇబ్బందులు పెడతా సార్ నేను? కడుతుంటే ఇల్లు పని కూడా చేసింది. ఏంది ఎన్ని లక్షలు ఇచ్చినారు సార్ వాళ్ళు? ఇల్లు పైసలు సిగ్గుచారం ఉండాలి సార్ వాళ్ళకి చెప్తానికి, మాటలు చెప్తానికి అబద్ధాలు ఆడతాను కూడా ఒకటి లజ్జ ఏమన్నా ఉండాలి సార్ వాళ్ళకు. ఆడబోయి నా పిల్లగాడిని డీజే ఆపరేటర్ కాడ చూసి అది కలిపి వాళ్ళని ఒకటి చేసి మళ్ళీ ఇప్పుడు విడదీసింది సార్. అది నా కొడుకు చెప్పిన ముచ్చట, అది నాకు అమ్మ వాళ్ళ అమ్మనే కారకురాలు, వాళ్ళ అమ్మనే మా ఇద్దరిని కలిపింది. అది రాన్నాడు దీన్ని తోలింది భూమికని. నేను డీజే ఆపరేటర్ కాడ ఏడికైనా ఏడిపోయేది, వాళ్ళు బలరామలో డీజే ఆపరేటర్ ఉంటే పోయేది, పందిరిలో పోయేది, ఈడు పెయింటింగ్ అయ్యిపోయేది. ఆడికి అన్ని సగం పనులు చేసిండు. ఆమెను వేసుకొని తిరిగి ఆమెకు బండ్లో పెట్రోల్ కొచ్చుకొని తిరిగిండు, ఆమె ఫోన్లో పైసలు వేసిండు, వాళ్ళ అమ్మగారిని సాధిండు, అన్ని సాధిండు. 10 లక్షలు ఖర్చు వాళ్ళకే పెట్టి ఇంకా నా పిల్లగాన్ని చంపి ఇంకా నా మీద వేస్తారా సార్? మళ్ళీ నేను ఆమె మీద పెట్టలేను సార్, నేను ఆమె మీద పెట్టలేనా? అబద్ధాలు ముచ్చట్లన్నీ. ఎన్ని రోజులు ఉంది సార్, ఎన్ని ఏళ్ళు సంసారం చేసింది ఆమె? ఎన్ని ఏళ్ళు ఉంది సార్ ఆమె? ఏ భూమి దున్ని ఏం నాటేసి ఏం ఎత్తుకొచ్చి కట్టినా ఇల్లు? ఉన్న 2 రోజులు ఉందో వారం రోజులు ఉందో కానీ అన్ని అబద్ధాలు సార్, సర్వ అబద్ధాలు, అన్ని సర్వ అబద్ధాలు సార్. ఇక మీరు నమ్ముతారేమో, మీరు లేని అబద్ధాలు మీరు రాస్తా కూడా మీకు మంచిది కాదు. మా మీద లేని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్ని అబద్ధాలే సార్. నేను ఏ గుళ్ళ జ్వరమైనా దొరుకుతా, ఏ బండారు పట్టుకోమని సార్. నేను నా కొడుకు కోసం వీరప్ప గుళ్ళ జ్వరమైనా దొరుకుతాను. సర్వ అబద్ధాలు ఆడిరు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలుసా అండి మీ అబ్బాయి తోటి వాళ్ళ అమ్మాయి తిరుగుతుందని చెప్పేసి ముందే నేర్కుంటే కదా, ఆమె తోలింది కదా, ఆమె తోలే కదా అలవాటు చేసింది, వాళ్ళు విడి తీసింది. నా పిల్లలు వచ్చినాక ఆడెందుకు ఉండాలి? నా పిల్లల పగబట్టి భువనగిరి అంతా వాళ్ళన్నాడు సార్. వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ మేనమామలంట దుడ్డలు ఉన్నట్టే ఊరు. మరి ఎవడేం బీకలే, కుటుంబంతో కూడుకుని సావని బతకనే ఇచ్చిపెట్టాలి. మళ్ళీ తీసుకుని చంపిన నీ ఇంట్లో వేసుకుని వస్తట్టు నా ఇంట్లో రావాలి కానీ నేను టార్చర్ పెడితే నీ ఇంట్లో ఎందుకు వస్తుంది? నువ్వు టార్చర్ పెట్టినా నేనా? నీకు అర్థమవుతలేదు సార్. నేను టార్చర్ పెడితే నా బిల్డింగ్ లేదా? నా బిల్డింగ్కి వెళ్ళి దుక్కు సాగిపోయింది. నా ఇంట్లో ఫ్యాన్ లేదా? నా ఇంట్లో వేసుకోపోయింది. నా ఇంట్లో మంది ఆగిపోయింది. మరి నా ఇంట్లో సావాలి కదా, వాళ్ళ ఇంట్లో చేస్తా సార్. నేను టార్చర్ పెడితే ఆ ఇంట్లో వస్తుంది సార్. వాళ్ళు బియ్యం బస్సులు వేసి నెట్ వేసి వేసి పెట్టిరండి సార్. వాళ్ళకి ఎట్లా ధరించింది సార్? వాళ్ళ పోరినాలు చంపినట్టు నా పోరగాన్ని చంపారని నాకు ఎట్లా గ్యారంటీ? నా పిల్లగాని కూడా దాన్ని కలకడ తోలేరు, వాళ్ళే తోలేరు అని నాకు గ్యారంటీ తెలుస్తుంది. మనసుకు తెలుస్తుంది, నా పిల్లగాని మనసుకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. నా పిల్లగాని కూడా వాళ్ళ పిల్ల ఎట్లా చచ్చిపోయిందో నా పిల్ల అట్లా చావాలి, నా పిల్లగాడు అట్లా చావాలని వాళ్ళే అన్నారు. వాళ్ళు అన్నారు, ఫోటోలు దించుకోరు, పట్ట దించుతున్నారు గవర్నమెంట్. అసలు అమ్మ నాకు పేగులు ఒడిపెట్టినట్టు అవుతున్నాయి అని అన్నాడు. పేగులు ఒడిపెట్టినట్టు అవుతున్నాయి అనగానే పోదాం పా నాన్న 10,000 అయినా సరే అని విజయభార్గవలో వేసుకుపోయి కేకే హాస్పిటల్ ఎనుకుంది కదా సార్, ఆడ హాస్పిటల్ కాడ పోయి అడుగు చెప్తారు. అప్పటికప్పుడు కిందికి మీరు ముసురు పడుతుంది. నా పసి పిల్లగాన్ని మనవని వేసుకున్నాడు వండుకొని వేడి వీళ్ళ అమ్మ బోధేస్తే తిని ఆడ చూపించుకొని ఆ గోళీలు తీసుకొని నల్గొండ పోయినాం సార్. మేము నల్గొండ పోయేసరికి 1 గంట అయింది. మమ్మల్ని చూసి అయ్యో ఏం పిల్లగానివిరా, నీకు ఆ పిల్ల ఎందుకురా, నీ పెళ్లి వేజ్ కాదు కారా, నువ్వు 21 సంవత్సరం కూడా లేవు, నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నారా? పోలీసులు కూడా పరిచయం అయ్యారు. మీ అమ్మ నాయన చూస్తే అట్లా లేరు గారా, నీకు ఎందుకురా పిల్ల, నీకు ప్రేమ ఎందుకురా, పెళ్ళి ఎందుకురా, 25 ఏళ్ళు 30 ఏళ్ళకి చేసుకుందుకు, మేము చిన్నతనంగా చేసుకుని బాధపడుతున్నామని ఈడ మొదలు పెడితే నల్గొండ దాకా చెప్పారు నా కొడుకు పోలీసులు. ఇప్పుడన్నా మంచిగా ఉండు మనవరు, ఇప్పుడన్నా మంచిగా ఉండాలి. వాడు రైటింగ్ రాసిండు,
నల్గొండల ములాఖాతకు రావాలని రాసిండు. వానితోటి నలుగురిని పెట్టించిండాడు తెలుసా. వాని భవిష్యత్తు మంచిగా ఉంది సార్. వాని భవిష్యత్తు నాగం చేసిరు వాళ్ళు. చూడరాదు వాని పోలిక చూడు, వాని స్టైల్ చూడు, వాడు ఎంత మంచివాడో. ఆ పోరి మంచిగానే మనసు పడ్డది ఉన్నది కానీ సాధించలేదు. మా ఇంట్లో ఉండి సాధించింది కాదు, తీసుకుపోయి వాడిని మార్చుకొని వాడిని సాధించింది కాదు. నా ఇల్లు ముంచిరు సార్. ఆ పిల్ల ఏవట్టుగా నా ఇల్లు ముంచిరు. మీకు ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలనుకుంటారమ్మా మీరు? ఇంకేం న్యాయం కావాలి సార్? నాయ నాకు ఇస్తే వాళ్ళకి నేను దండం పెట్టుకుంటా. మళ్ళీ వాళ్ళ ముఖం చూసేదాన్ని కాదు. ఉంటేనేమో ఉంటా, నేను పోయినాడు పోతాను. నా పిల్లగాడే పోయినాక నేను ఏమిటి కొట్లాడతా చెప్పు? నాకేం కావాలి? నాకు ఆయుధాలు నాకు ఇస్తే, నాయ నాకు ఇస్తే కాంప్రమైజ్ అయితే చాలు. ఇంకా లేకపోతేనా ఇక వాళ్ళని నేను ఇక మరి ఎదురు దాకా చూసుకుంటారు. నేను మా పానాలు జీవులు పోయేదాకా చూసుకుంటారు. అంతే కదా సార్, అంతే కదా. ఇంకా నాకు కావాల్సింది ఇంకేముంది? నా పిల్లగాని మాత్రం తాగలేదు అట్లా. ఏదేమైనా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ చెప్తున్నది ఏంటంటే, మేమైతే మంచిగానే చూసుకున్నాము, అసలు ఎందుకు క్షణికావేశానికి గురయ్యారో మాకైతే తెలియదు. అసలు ఏం జరిగింది, ఈ మధ్యలో ఏం జరిగింది, అక్కడ అమ్మాయి అమ్మే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినాక అక్కడేం జరిగిందో మాకైతే తెలియదు. కానీ అమ్మాయినైతే మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. అట్లా వస్తున్న ఆరోపణలు అయితే అవి నిజమైతే కావు. మేమైతే మా ఇంటి కోడలు లెక్క, మాకు బిడ్డ లెక్క చూసుకున్నామని చెప్తున్న మాటను అయితే చూస్తున్నాము. ఏదేమైనా ఇలాంటి క్షణికావేశానికి గురయ్యి ఇలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోవద్దు. ఇలాంటి ఆత్మహత్యలు కానీ ఇట్లా చేసుకోవడం ఎంతవరకైనా పద్ధతి కాదని వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకొని ఇలాంటి క్షణికావేశానికి గురై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని తెలియజేస్తున్నాం.